చరిత నిత్య సహాయ మాత నిష్కలంక చరిత వందనమమ్మా వందనం వందనమమ్మా వందనం ముదమార హృది వందనం ముదమార హృది వందనం ఓ నిత్య సహాయ మాత నిష్కలంక చరిత ఆపదలోనున్న వారికి ముక్తి ప్రదాయని నీవమ్మా అలమటించే ఆర్తులకు అభయహస్తం నీవమ్మా ఆపదలోనున్న వారికి ముక్తి ప్రదాయని నీవమ్మా మము కాచి మా తల్లి ఇప్పుడును ఎల్లప్పుడును నీ నామమే ధన్యము నీ స్మరణ చరిత
పాటలు పాడగా భుజనులందరూ నిన్ను భజించి నాట్యములాడగా దశతంతుల నాదము నీటుచు భజనలు చేయగా స్వాగతం స్వాగతం యాజక బృందమ స్వాగతం ప్రియతమ సంగమ స్వాగతం ఆకాశమినా సింహాసనము భూమియు నాకు పాదపీఠమని భక్తిలో తరిద్దాం ఆశతో గ్రహిద్దాం ఈ దివ్య యాగంబునా ఈనాడు మనదైన వాక్యం స్మరిద్దాం ప్రణమిల్లి ప్రభుదేవుని ఆరాధిద్దాం
కాలమొచ్చినా నీతోనే దేవుడెప్పుడుండును. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. స్వర్గనాథుని ఆరాధిద్దాం, స్నేహరాజుని స్తుతించుదాం. దేవాలయ గుడి గంటల సందడిలో పూజ్య గురువులు విచ్చేసిరి. రండి దైవజనమా, పూజా సమయమిది. గడిచిన కాలానికి వందనాలు. రాబోతున్న సంవత్సరానికి దేవుడు దీవించి మన సంఘాన్ని మరింతగా దీవించాలని ఈ రోజున మన మధ్య ఉన్నటువంటి గురువులు ఫాదర్ తుమ్మా మరియదాస్ రెడ్డి గారు, మా సభ జనరల్ కౌన్సిలర్స్ ఒకరైనటువంటి మిషన్ ఇన్ఛార్జిగా రోమ్ నగరంలో ఇటలీ దేశంలో ఉంటున్నారు. వారు సెలవులకు మనం అడగగానే మన ఆహ్వానాన్ని మన్నించి మన మధ్యకు వచ్చి వారి యొక్క సమయాన్ని, వారి యొక్క ప్రార్థనలను మనకు అందించడానికి వచ్చు. అలాగని మన మధ్య మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మన ప్రియతమ గురువులందరి కోసం ప్రార్థిద్దాం. వారి విచారణలు, వారి పనులన్నీ దేవుడు దీవించాలని, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయము తోడుగా ఉండాలని అందరం ప్రార్థించుకుందాం. మొదటి నుండి చివరి వరకు అందరం భక్తి ప్రపక్తులతో దివ్య బలిలో నిండు మనసుతో పాల్గొందాము. దేవుని యందు నిండు భక్తి భావముతో, పరస్పర సోదర భావముతో ఈ పవిత్రమైన పూజా బలిని జరుపుకొందాము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ దైవ బిడ్డలారా, అంతటా పండుగ వాతావరణం. ఇది నిజంగా ఎంతో శుభ సమయం, పవిత్రమైన సమయం, ఆనంద సమయం. అందుకే సంబరాలు చేసుకొందాం. పూజ్య గురువు తమ యొక్క తొలి పలుకులలో ఆహ్వానాన్ని అందించుతూ మనందరికీ కూడా ఈ సాయం సమయాన ఉన్న ప్రత్యేకతను గురించి గుర్తు చేశారు. అవును ప్రియ దైవ బిడ్డలారా, మొట్టమొదటిగా మనందరికీ ఈ సంవత్సరము కూడా ఈ మన దేవాలయ వార్షికోత్సవం చేసుకునే అదృష్టం, అవకాశం మాత్రమే కాదు, భాగ్యాన్ని, అనుగ్రహాన్ని ప్రసాదించిన ఆ భగవానునికి, ఆ బంగారు మరియ తల్లికి వేలాది వందనములు, స్తోత్రములు. ఈ సంవత్సరము అంతా మనలను కాచి కాపాడుతూ మరియ తల్లి ద్వారా ఎన్నో ఆశీర్వాదాలను మనపైన కృమ్మరించిన ఆ దేవదేవునికి స్తుతులు, స్తోత్రములు. ఎంతో మాతృ ప్రేమతో, శ్రద్ధతో మనలను ఎల్లవేళలా ప్రేమించుతూ, లాలించుతూ, నడిపించుతూ ఆ దేవుని యొక్క ఎనలేని వరాలను సమృద్ధిగా తన శక్తివంతమైన వేడుదల ద్వారా మనందరికీ అందచేస్తూ ఉన్న ఆ నిత్య సహాయ మాతకు మన హృది నిండిన కృతజ్ఞత, స్తోత్రములు, సుమాంజలులు. ప్రియ దైవ బిడ్డలారా,
మానవ మాతృలుగా బలహీనులం, పాపములో పడిపోయేటటువంటి నిస్సహాయులం. అందుకే మరొక్కసారి మన యొక్క అపరాధాలను, దోషాలను ఆ దేవుని సన్నిధిలో ఒప్పుకొంటూ నిండు పశ్చాత్తాపముతో ఆ భగవానుని క్షమాపణ కోరుదాం. మన హృదయాలను శుద్ధి చేసుకొని పవిత్రమైన హృదయాలతో ఈ పూజా బలిని సమర్పించి ఆ బంగారు తల్లి మరియ ద్వారా దేవుని ఎనలేని దీవెనలను పొందుదాం. కరుణించవా, దయతో మన్నించవా, ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. కల్వరి నాదా కరుణామయుడా, కల్వరి నాదా కరుణామయుడా, పరితాపముతో నీ దరి చేరిన ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. ఈ పాపిని కరుణించవా, దయతో మన్నించవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ఏలయనా మేము నీకు ద్రోహము చేసితిమి. ప్రభువా దయ చూపుము, నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. నీ రక్షణమును మాకు అనుగ్రహింపుము. కిరియే కిరియే ఎలేసు, కిరియే కిరియే ఎలేసు. కిరియే కిరియే ఎలెయిసోన్, కిరియే కిరియే ఎలెయిసోన్. Christe, Christe eleison, Christe, Christe eleison. Christe, Christe eleison, Christe, Christe eleison. Kyrie, Kyrie eleison, Kyrie, Kyrie eleison. Kyrie, Kyrie eleison,
ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. మీ కుమారుని తల్లి అయిన కన్య మరియ మాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము యెషయా గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనము నుండి 4వ వచనం వరకు మరియు 6, 7 వచనములు. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు, ఇడిగో నా సేవకుడు, నేను ఇతనిని బలాఢ్యుని చేసి తిని, ఇతనిని ఎన్నుకొంటిని, ఇతని వలన ప్రీతి చెంది తిని, ఇతనిని నా ఆత్మతో నింపి తిని. ఇతడు జాతులకు న్యాయము గొనివచ్చును, ఇతడు పెద్దగా అరువడు, కేకలు పెట్టడు, వీధులలో ఉపన్యసింపడు, నలిగిన రెల్లుకాడను త్రుంచివేయడు, కునికిపాట్లు పడు దీపమును ఆర్పివేయడు, నమ్మదగిన తనముతో ఎల్లరికిని న్యాయము గొనివచ్చును, నిరాశ చెందక నిరుత్సాహమునకు గురికాక నేల మీద న్యాయము నెలకొల్పును. ద్వీపములు ఇతని బోధ కొరకు ఎదురు చూచును. ప్రభుడనైన నేను నిన్ను పిలిచి తిని, నీకు బలము నొసగి తిని, రూపమునిచ్చి తిని, నీవు న్యాయమును నెలకొల్పవలెను. నేను నిన్ను ప్రజలకు నిబంధనగాను జాతులకు జ్యోతినిగాను నియమించి తిని. నీవు గ్రుడ్డివారి కన్నులు తెరుతువు, బందీలను చెర నుండి వెలుపలికి గొనివొత్తువు, చీకటిలో నున్నవారిని కారాగారము నుండి విడిపింతువు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. La 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 la
రెండవ పఠనము. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసును అభిషేకించెను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు. రెండవ పఠనము. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34వ వచనం నుంచి 38వ వచనం వరకు. ఆ దినములలో కొర్నేలి మరియు అతని ఇంటి వద్ద కూడిన ప్రజలతో పేతురు ఇట్లు ప్రసంగింపనారంభించెను. దేవుడు ఎట్టి పక్షిపాతము లేక అందరినీ సమదృష్టితో చూచునని నేను ఇప్పుడు గుర్తించి తిని, దేవునికి భయపడుచు సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునకు అంగీకార యోగ్యుడే. అందరకు ప్రభువగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు శాంతి సువార్తను ప్రకటించుట మీరు ఎరిగినదే కదా. యోహాను బోధించిన బాప్తిస్మానంతరము గలిలియాలో ప్రారంభమై యూదయ అంతటను వ్యాపించిన మహత్తర సంఘటన మీ అందరికీ తెలిసినదే. పవిత్రాత్మతోనూ శక్తితోనూ దేవుడు నజరేయుడగు యేసును ఎట్లు అభిషేకించినదియు మీకు తెలియను. ఆయన అంతటను పర్యటించుచు మేలు చేయుచు పిశాచ శక్తిని లోబడిన వారందరినీ బాగు చేసెను. ఏలయనా దేవుడు ఆయనతో ఉండెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరకనా, అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, పాడెదం హల్లెలూయా, ప్రభువుని స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉందునుగాక. మీ ఆత్మతో ఉందునుగాక. పునీత లూకా గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ. లూకా శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 39 నుండి 56 వరకు. ఆ దినములలో మరియమ్మ యూదా సీమలో పర్వత ప్రాంతమున గల ఒక పట్టణమునకు త్వరితముగా ప్రయాణమైపోయెను. ఆమె జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ అమ్మకు వందన వచనములు పలికెను. ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిన పడగనే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయెను. పిమ్మట ఎలిజబెత్ అమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడెను. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగ ప్రాప్తించెను? నీ వందన వచనములు నా చెవిన సోకగనే
నా గర్భమందలి శిశువు ఆనందముచే గంతులు వేసెను. ప్రభువు పల్కిన వాక్కులు నెరవేరునని విశ్వసించిన నీవెంత ధన్యురాలవు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ దైవ బిడ్డలారా, ఇది నిత్య సహాయ మాత దేవాలయ పండుగ. ఈ పదాల మీదనే మనం కొద్దిసేపు ధ్యానించుదాం. మొట్టమొదటిగా ఇది పండుగ. పండుగ అంటే సంతోషం, సంబరం, ఉత్సాహం, ఉత్తేజం. పండుగ అంటూ ఎవరూ కూడా దిగులుగా, బాధగా, నిస్తేజంగా, పట్టి పట్టనితనంగా ఉండరు. అందుకే ప్రియ దైవ బిడ్డలారా, నేడు ఆనందించుదాం. మన బాధలను, భయాలను, మన ఆందోళనలను అన్నింటినీ కూడా ప్రక్కన పెట్టి ఆ దేవుని యందు ఆనందించుదాం. మనస్ఫూర్తిగా పండుగ చేసుకుందాం. ఇక ఇది ఎటువంటి పండుగ? మనం ఈ పండుగను ఏ విధంగా చేసుకొనాలి? ఇది ఏదో లోకపరమైన పండుగ మాత్రమే కాదు. లోకపరంగా పండుగ చేసుకుందాం మామ అంటే విందులు, వినోదాలు, ఎంజాయ్. కానీ ప్రియ దైవ బిడ్డలారా, అసలు పండుగ అంటే మనస్సు తేలిక పడటం, బాధలతో కృంగిపోకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటం, సంతోషపడటం, సంతోషపెట్టటం. ఇది గుడి పండుగ అంటే ప్రియ దైవ బిడ్డలారా, ఇది దేవునికి సంబంధించినది. మనము చేసుకునే ఈ సంబరాలు ఆ దేవుడిని ఘనపరచటానికి, దేవుని మహిమపరచటానికి బంగారు తల్లి మరియ ద్వారా మనకు ప్రసాదించేటటువంటి ఎనలేని అనుగ్రహాల గురించి
నిండు కృతజ్ఞతతో ఆ దేవదేవునికి మరియ తల్లికి వందనాలు చెప్పటానికి. అంటే మన ఈ పండుగలో భక్తి ఉండాలి, విశ్వాసం ఉండాలి, పవిత్రత ఉండాలి, దేవుని ఆలోచన ఉండాలి, దేవుని పైన దృష్టి ఉండాలి, దేవునితో అనుభూతి, అనుభవం, అనుబంధం ఉండాలి. అది నిజమైన పండుగ. ఇక ఇది నిత్య సహాయమాత పండుగ. మరియమాత పట్ల గౌరవం, విలువ, ప్రేమను చూపించే ఆ తల్లి యొక్క బిడ్డలమైన మనమంతా చేసుకునే సంబరం ఇది. ఆమె మనందరి అమ్మ. ప్రియ దైవ బిడ్డలారా, ఇది మరొక్కసారి గుర్తు చేసుకొనాలి. ఎందుకంటే కొన్నిసార్లు మరుస్తూ ఉండవచ్చు. స్వయాన క్రీస్తు ప్రభువే తన అమ్మను మనందరి అమ్మగా ప్రసాదించాడు. అమ్మ, ఒక్కసారి ఆ అమ్మ మీద మనస్సు నిలిపి ఆలోచన చేద్దాం. అమ్మ అంటేనే ఒక అంతులేని అనుభూతి. అమ్మ అంటే ఒక అద్భుతం. అమ్మ అంటే ఒక అపారమైన వరం. జత అక్షరాలతో కూడి ఉన్నది అమ్మ అనే పదం. ఈ జగతి అంతా నిండి ఉన్నది ఆ అమ్మ యొక్క ప్రేమ మాధుర్యం. అమ్మ ప్రేమ అమరం, అది అనవరతం. ఏ త్రాసుతో తూచలేనిది, ఏ కొలబద్దతో కొలవలేనిది, ఏ కాసులతో కొనలేనిది, ఏ మాటలలో వర్ణించలేనిది, ఏ నిర్వచనాలలో ఇమర్చలేనిది అమ్మ ప్రేమ, అమ్మ అనురాగం. తన ఉదరాన్ని పరుపుగా పరచి, తన రక్త మాంసాలని పిండంగా ఆకారంగా చేసి, తన ప్రాణాన్ని జీవంగా మార్చి, నవమాసాలు మోసి ఒక నూతన జన్మకు సృష్టిని ఇచ్చే అపార సృష్టికర్త అమ్మ. తన బిడ్డ బాగు కోసం, తన బిడ్డ ఎదుగుదల కోసం, తన బిడ్డ కనులలో సంతోషాన్ని చూడటం కోసం ఎన్ని త్యాగాలకైనా, ఎటువంటి సవాళ్ళకైనా సిద్ధపడి ఎదురు నిలచి తనను తాను ఖాళీ చేసుకుంటూ తన బిడ్డ కడుపును నింపాలని, ఒక బంగారు భవిష్యత్తును చేకూర్చాలని అహర్నిశలు తపించి శ్రమించే అపార శ్రామికురాలు, త్యాగమూర్తి అమ్మ. ప్రియ దైవ బిడ్డలారా, ఒక మామూలు అమ్మే ఇంత గొప్ప అయితే ఇక ఆ మరియమ్మ, అమ్మలగన్న అమ్మ, ఆ దేవుని కుమారుని అమ్మ ఇంకెంత గొప్పో కదా. స్వయాన దేవదేవునిచే దేవుని కుమారుని అమ్మగా ఎన్నుకొనబడింది. స్వయాన దేవదూతయే ఆమె ముందు తల వంచి వందించింది. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన భాగ్యశాలి, తరతరముల వారు నన్ను భాగ్యశాలి అని వందించబడిన, స్తుతించబడేటటువంటి వరాల పాత్రురాలు.
అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభము అంటూ ఆమె ఎల్లవేళలా దేవుని అనుగ్రహాలతో నింపబడినటువంటి పావనమూర్తి, ఏలినవారు మీతో ఉన్నారు అనే వాక్యం ప్రకారం దేవుని యొక్క కృపను ఎల్లవేళలా సమృద్ధిగా కలిగి ఉన్నటువంటి కృపాసంపన్నురాలు ఆ మరియ తల్లి. ప్రియ దైవ బిడ్డలారా, ఇవి అన్నీ ఏదో స్వంత పొగడ్తలు కాదు, అక్షరాల దేవుని వాక్యమే ఇది అంతా మనకు తెలియచేస్తూ ఉంది. అందుకే చాలాసార్లు నాకు జాలి వేస్తుంది, ఎంతో వేదన కలుగుతుంది. ప్రస్తుత కాలములో కొంతమంది మిడిమిడి జ్ఞానముతో, అజ్ఞానముతో, మూర్ఖత్వముతో కొడుకు కావాలి తల్లి వద్దు, కొడుకు ముద్దు తల్లి వద్దు అని ఆ విధంగా తల్లిని నిందించటం, తల్లిని త్రోసివేయటం నిజంగా ఎంతో బాధాకరం. ఏ కొడుకు కూడా, ఎంత దుర్మార్గుడైన కొడుకైనా కూతురైనా తన తల్లి వేరే వాళ్ళ ద్వారా అగౌరవానికి, అమర్యాదకు, అవమానానికి గురి కావటం సహించరు. మరి అటువంటప్పుడు ఆ యేసుక్రీస్తువు కూడా ఒక కొడుకే కదా. ఈ సాధారణమైన లాజిక్ను ఎలా మరుస్తారు? ప్రియ దైవ బిడ్డలారా, అందుకే ఈరోజు ఈ పండుగను కొనియాడే మనం మొట్టమొదటిగా ఆ తల్లి యొక్క విలువను, ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఆ తల్లికి మన జీవితములో ఉన్నటువంటి, ఉండవలసినటువంటి ఆ అత్యంత అమూల్యమైన, ఉన్నతమైన చోటును గ్రహించాలి. ఆ తల్లి యొక్క ప్రేమను, ఆమె మాతృలాలనను మనము గుర్తించాలి. ఇక ఇది నిత్య సహాయ మాత. అందుకే ఆ తల్లిని ఎందుకు ప్రేమించాలి, ఆ తల్లిని ఎందుకు గౌరవించాలి, ఆ తల్లికి ఎందుకు విలువ ఇవ్వాలి అనే దానికి కారణాన్ని కూడా నేటి పండుగ మనకు తెలియచేస్తూ ఉంది. ఆమె నిత్య సహాయ మాత అంటే నిత్యము, అనునిత్యము మనకు సహాయపడే అమ్మ. ఆమె జీవితాంతం సహాయం చేసింది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సహాయం చేస్తూనే ఉంది. ప్రియ దైవ బిడ్డ, దేవుని కుమారుడు ఈ లోకములో లోక రక్షకునిగా పుట్టటానికి దేవుని ప్రణాళికకు తన యొక్క అంగీకారాన్ని తెలిపి సాయపడింది. తన రక్త మాంసాలతో ఆ దైవ కుమారునికి మనుష్య రూపాన్ని ఇచ్చి ఆమె సహాయపడింది. ఆయనను పోషించి, పెంచి, పెద్ద చేసి ఒక అమ్మగా సాయపడింది. మంచి విలువలలో, మంచి గుణాలలో తీర్చిదిద్ది ఆమె సహాయపడింది. క్రూరులైన అధికారులు, ఆ హెరోదు రాజు నుంచి ఆ తల్లి తన బిడ్డను కాపాడి సహాయపడింది. కలువరి బాటలో కలసి నడచింది, సాంత్వన ఇచ్చింది, ధైర్యాన్ని ఇచ్చింది, ఓదార్పును ఇచ్చింది. చివరన ఆ శిలువ చెంతన తన కుమారుని
మరణ గడియలలో తాను భాగం పంచుకుంటూ నీకు నేనున్నాను అనేటటువంటి భరోసాను, మనోస్థైర్యాన్ని ఇచ్చి సహాయపడింది. ప్రియ దైవ బిడ్డలారా, ప్రభుని మరణం తరువాత తన మరణం వరకు కూడా శిష్యులకు అండగా, మార్గదర్శిగా నిలిచి నడిపించి సహాయపడింది. ఆత్మ శరీరాలతో మోక్షానికి ఎత్తబడి పరలోక భూలోక రాజ్ఞిగా స్థాపింపబడి అనవరతము కూడా దేవుని పవిత్రమైన సన్నిధిలో పరలోకములో నీ గురించి, నా గురించి, అందరి గురించి విన్నపాలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ ఎన్నో ఆశీర్వాదాలను మనకు అందచేస్తూ సహాయపడుతూనే ఉంది. ఎన్నో చోట్ల ఫాతిమా మాతగా, లూర్దు మాతగా, వెలంకిని మాతగా, గుణదల మాతగా రకరకాలుగా దర్శనాలు ఇస్తూ దేవుని సందేశాన్ని అందించుతూ, దేవుని ప్రేమను, కృపను అందరికీ చాటి చెప్పుతూ, దేవునికి దగ్గర చెయ్యటానికి, మనస్సులను మార్చటానికి, జీవితాలను సంస్కరించటానికి, ఎనలేని మేలులను ప్రసాదించటానికి దేవుని సందేశాన్ని అందించుతూ, హెచ్చరించుతూ, ప్రోత్సహించుతూ, ప్రేరేపించుతూ, బుజ్జగించుతూ, బ్రతిమాలాడుకుంటూ మనందరినీ కూడా దేవుని మార్గములో నడిపించటానికి అహర్నిశలు సహాయం చేస్తూనే ఉంది. ప్రియ దైవ బిడ్డలార, అందుకే ఆమె నిత్య సహాయమాత అనేది ముమ్మాటికి నిజం. ఆ మరియ తల్లిని కొనియాడటం, ఘనపరచటం, పండుగ చేసుకొనటం, సంబరాలు చేసుకొనటం అది ఎంతో సముచితం. అది దేవునికి కూడా ఎంతో సంతోషకరం. ఇక ఇది ఎంతో ఈనాడు మన ప్రస్తుత కాలములో, మన ప్రస్తుత లోకములో ఆ తల్లిని నిత్య సహాయమాతగా కొనియాడటము అనేది ఒక సందేశాన్ని, ఒక ఉపదేశాన్ని, ఒక ప్రేరణను, ఒక సవాలును, ఒక స్ఫూర్తిని కూడా ఇస్తూ ఉంది. ఎందుకంటే మనకు తెలిసిన విధంగా ప్రియ దైవ బిడ్డలార, ప్రస్తుత కాలములో ఆధునికత, నాగరికత, సౌకర్యాలు, సౌఖ్యాలు, వసతులు ఎన్నో రకాలుగా వృద్ధి పెరుగుతూనే ఉంది. కానీ దురదృష్టవశాత్తు స్వార్థం, స్వలాభాలు పెరిగిపోతూ సాయపడేటటువంటి మనస్తత్వం తగ్గిపోతూ ఉంది ప్రస్తుత సమాజంలో. నేను సంతోషంగా ఉండటానికి ఎంతమందినైనా బాధ పెడతాను, నేను పైకి రావటానికి ఎంతమందినైనా ముంచుతాను అనే దుష్టమైన, దుర్మార్గమైన మనస్తత్వాలకు విరుద్ధంగా డబ్బు కోసం, పదవుల కోసం, అధికారాల కోసం, అంతస్తులు, అవకాశాల కోసం ఎంత చెడుకైనా సిద్ధపడే సైతాను లోకంలో చేసిన సాయం మరచి, కృతజ్ఞత లేని లోకములో సాయం చేసే వారికే కీడు తలపెట్టేటటువంటి మన ప్రస్తుత లోకంలో సాయం చేసిన, ఒకవేళ ఏదో ఎప్పుడో ఒకప్పుడు నా మూడు బాగుంటే, లేక నా సీజను తపస్సు కాలం కావచ్చు, వేరే సీజన్ల ప్రకారం సాయం చేసేటటువంటి
మన ప్రస్తుత కాలంలో మన తల్లి మరియ ప్రియ దైవ బిడ్డలారా నిత్యము సాయం చేస్తుంది. స్వార్థం లేదు, స్వలాభం లేదు, వ్యక్తిగత ప్రయోజనాలు లేనే లేవు. నిత్యము సహాయపడేటటువంటి మాత. అందుకే ప్రియ దైవ బిడ్డలారా ఈనాడు మనస్సారా ప్రేమ మీర ఆ తల్లికి కృతజ్ఞతలు తెలుపుదాం. ఆ తల్లికి నోరారా మరొక్కసారి చెప్పుదాం, అమ్మా నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, నీ ప్రేమ నేను చవి చూస్తూ ఉన్నాను, నీ ప్రేమ ఎప్పుడు కావాలి, నీ వైపు చూస్తున్నాను, నీ యొక్క గుణాలను చూస్తున్నాను, నాకు నీ వలె నిత్యము సహాయము చేసేటటువంటి మంచి బుద్ధిని ప్రసాదించు, నీ వలె దేవదేవునికి సంపూర్ణంగా సమర్పణ అయ్యేటటువంటి దీనతను ప్రసాదించు. అహంకారంతో విర్రవీగకుండా ఇదిగో ఏలిన వారి దాసురాలను మీ మాట చొప్పున నాకు అగునుగాక అని శిరము వంచి మనసు వంచేటటువంటి వినయాన్ని నాలో పెంచు. నీకు దగ్గరగా, నీకు సాంగత్యములో సన్నిహితంగా ఎదిగేటటువంటి ఆ దైవిక నిండు విశ్వాసాన్ని నాలో పెంచు. ఇటువంటి ఆత్మ ఆనందాన్ని, ఇటువంటి నిజమైనటువంటి పండుగ ఈరోజు మాత్రమే కాదు ప్రతిరోజు కూడా చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని ఆ బంగారు మరియ తల్లిని ఈరోజు ప్రత్యేక విధంగా అర్థించుదాం, ప్రార్థించుదాం. ఆ తల్లి వేడుదల ద్వారా మన హృదయాలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో, మనము చేసే పనులలో, మన యొక్క ఈ విచారణలో శాంతి సమాధానాలు, వివేకం విజ్ఞానాలు, సుఖ సంతోషాలు, మంచితనం, మంచి విలువలు పెరిగేటట్లుగా ఈనాడు దీనతతో ప్రార్థించుదాం. ఏక విశ్వాస కుటుంబముగా మన విశ్వాసాన్ని ప్రభుని పట్ల ప్రకటించుదాము. పరలోకమును భూలోకమును ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారములోనే పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికి ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. విశ్వవిభుడైనా నా ప్రాణనాథా, అందుకొనుమా నా అర్పణ, అందుకొనుమా నా అర్పణ.
సహోదరి సహోదరులారా, మనము అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ సేవకులైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్య ఆనందమును తనివి తీరా అనుభవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను నుండురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఏలయన మీరు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితిరి. తరతరముల ప్రజలపై మీరు అమిత దయను ప్రదర్శించితిరి. మీ దాసురాలైన కన్య మరియమ్మ దీన అవస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడు మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితిరి. ఆ కారణమున సకల దూతలతో పునీతులతో ఏకమై నిరతము మీ స్తుతిగానము చేయుట ఎట్లనగా, పావన పిత, మీరు నిజముగా పవిత్రులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును
మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు యేసుక్రీస్తు నాథుని శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అపమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రము నందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచియుదరని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము.
మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తమ మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ వారి భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత ఫ్రాన్సిస్ సాలెస్తోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరుచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచరచేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. వారి ద్వారా వారితో వారి యందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాలలో మరియ తల్లి కానాపల్లిలో ఆ నీటిని అద్భుత విధాన తన దివ్య కుమారుని శక్తి ద్వారా ద్రాక్షరసంగా మార్చింది, సమృద్ధిని ప్రసాదించింది, సాయపడింది. తన చుట్టమైన వయస్సు వారిన అవసరములో ఉన్న ఎలిజబేతమ్మ వద్దకు పరుగు పరుగున వెళ్ళింది, సేవలు చేసింది, సాయపడింది. ఆ తల్లి మనకు ప్రతినిత్యము సహాయం చేస్తూనే ఉంది. అటువంటి బంగారు తల్లిని మనకు ప్రసాదించిన ఆ దేవదేవునికి మనం హృది నిండిన కృతజ్ఞతలు ఈనాడే కాదు ప్రతిరోజు తెలుపుతూ ఉండాలి. అటువంటి కృతజ్ఞతా భావంతో
ఆ దేవుడిని తండ్రి అని పిలుస్తూ క్రీస్తువే నేర్పిన మాటలలో మనమంతా ఒకే దేవుని బిడ్డలం, దేవుని ఏకైక విశ్వాస ఆత్మీయ ఆధ్యాత్మిక కుటుంబం అని గుర్తు చేసుకుంటూ సోదరులుగా దేవుని బిడ్డలుగా ఆ ప్రభువు నేర్పిన ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. సమాధానమును మీకు వసగుచున్నాను, నా సమాధానమును మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము దానికి సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు వారా. ఏలిన వారి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి పావనమూర్తి, ఇదిగో మరియ తల్లి ముద్దుల కుమారుడు. తన అమ్మ ఏది అడిగినా లేదనకుండా కాదనకుండా దేవుని చిత్త ప్రకారం మనందరికీ కూడా సమృద్ధి అయిన శాంతిని, సంతోషాన్ని, విజ్ఞానాన్ని ప్రసాదించే కరుణామయుడు. ఈ ప్రభుని ప్రేమ విందునకు పిలువబడిన మనము ధన్యులము. మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, ఈ జీవ మాధుర్య
పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము మన్నను మించిన ఆహారము భూలోకమంతా నిరీక్షించిన ఆహారము సాతాని జయించిన ఆహారము సాతాని జయించిన ఆహారము రండి లోకందము యేసుతో పరమును చేరుకొందము రండి లోకందము యేసుతో పరమును చేరుకొందుము యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం యేసుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం ఎండిపోయిన నేల వలె నా ఆత్మ ఆరాట పడుచున్నది నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి ఎండిపోయిన నేల వలె నా ఆత్మ ఆరాట పడుచున్నది నీ జీవ వర్షములు కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి దివ్య ప్రసాదము నిత్య జీవ మార్గము ప్రసాదము నిత్య జీవ మార్గము దివిని భూమిని ఏకము చేసే ప్రసాదము క్రీస్తుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం క్రీస్తుని దేహం మధురాహారం క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం ప్రభు క్రీస్తునాథుని చేమికిలిగా ప్రేమించబడి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ రోజున మనము ఇంత చక్కగా భక్తి ప్రపక్తులతో మర్యాదతో ఈ దివ్యబలులు పాల్గొనే అవకాశాన్ని, చక్కని వాతావరణం మీ అందరికీ తెలిసిందే, నేను చెప్పనవసరం లేదు. పూజకు ముందు నిన్న సాయంత్రం నుండి వర్షం జోబూతులాడుతూ వస్తూ ఉంది, పోతూ ఉంది. పూజకు ముందు కూడా 5 గంటలప్పుడు 4:30 అప్పుడు చక్కని పూల వర్షాన్ని దేవుడిచ్చాడు మనందరికీ కూడా. చక్కని వాతావరణంలో జరుపుకోవటానికి ఆ భగవంతునికి ముందుగా మనం వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. ఎందుకంటే మనం ఇంత చక్కగా ఈ రోజున ఈ చక్కని వాతావరణంలో ఇంత చక్కగా పాల్గొనటానికి ఇదేదో నేను సంఘ పెద్దలు మిగతా వారు చేసింది కాదు. ఆయన దయ లేకుండా, ఆయన కృప లేకుండా మనం ఏదీ సాధించలేం. నాది అనేది ఏది నాది కాదు, నీది అనేది ఏది నీది కాదు. నాది నీది అందరిది ఆయనదే. కావున ముందుగా ఆ దేవాది దేవునికి, త్రియేక సర్వేశ్వరునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుందాం. ఎందుకంటే ఈ కీర్తనకారుడు 103వ కీర్తనలో చెబుతూ ఉన్నాడు, ఓ నా ఆత్మ మా ప్రభువుని స్తుతించుము, నాలోని సమస్త శక్తులారా ఆయన నామమును కనపరచుము, ఏ చేసిన ప్రతి ఉపకారమును మరువకుము. కదా మనందరం పాడుతూ ఉంటాం, మరువొద్దు నా తండ్రి అని. అలాగని గడిచిన కాలం నిన్ను నన్ను కూడా తన కృపలో నడిపించినటువంటి ఆ భగవంతునికి చక్కని వందనాలు కృతజ్ఞతలు తెలియజేద్దాం. భగవంతుడు ఇంకా మనకు తోడుగా ఉండి రానున్న రోజులలో మనలను మన సంఘాన్ని మరింతగా ఆశీర్వదించి ఇదే విధంగా ఎంత చక్కగా ఎదిగే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థించుకుందాం. ఇక రెండవ విషయం దివ్యబలి పూజ. ఈ రోజున మనము ఫోను ద్వారా ఫాదర్ గారండి ఇలాగా మా దేవాలయ వార్షిక మహోత్సవం ఉన్నది ఫాదర్ అనగానే అనిల్
తప్పకుండా అని తన టైం టేబుల్ను కూడా రిట్రీట్కి వెళ్ళవలసిన ఫాదర్ కలకత్తాకి ఈ వారంలో, ఈ రోజు నుండి శనివారం వరకు ఫాదర్ యాక్చువల్గా కలకత్తాలో ఉండాలి. సోమవారం నుండి శనివారం వరకు వారికి కలకత్తా సెమినరీ దగ్గర రిట్రీట్, సెమినేరియన్స్కి రిట్రీట్ ఇవ్వాలి. కానీ వెంటనే వారికి ఫోన్ చేసి నేను ఈ వారం రాలేను, మరో వారం తర్వాత వారానికి పోస్ట్ పోన్ చేసుకుని మన ఆహ్వానాన్ని మన్నించి ఇటలీ నుంచి అంటే వచ్చి మళ్ళీ పని మీద వెళ్ళి 2 రోజుల క్రితమే వచ్చి మన కోసం హైదరాబాద్ అక్కడి నుంచి ఎన్ని పనులు చూసుకొని ఉదయం ఇక్కడికి వచ్చి చక్కగా ముందుగానే వచ్చి మనకు ఈరోజు సాయంత్రం చక్కని దివ్య బలిని, చక్కని మరియ తల్లి గురించినటువంటి ఆ యొక్క నిత్య సహాయమాత యొక్క అర్థాన్ని మనందరికీ కూడా అందించినటువంటి మన ప్రియతమ గురువులు తుమ్మ మరియదాస్ రెడ్డి గారికి మీ అందరి తరపున, నా తరపున, సంఘము తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. వారికి దేవుడు ఎప్పుడు తన కృపలో నడిపించి ఆశీర్వదించాలని, కృపలు వారికి కావలసినటువంటి తన పనులలో దేవుడు తోడుగా ఉండి నడిపించాలని మనందరం సంఘపరముగా మన ప్రార్థనలో వారికి ఇప్పుడు జ్ఞాపకపరుచుకుంటామని భరోసా. మనం చేయగలిగినది ఒకటి, ఇతరులకు ఒకటి, ప్రార్థిస్తాము ఫాదర్ అంటే ప్రార్థించే సంఘం మంది. ఎందుకంటే మన సంఘంలో ఉదయం 4 గంటల ఒక గ్రూప్ ఉంది. లేచి ఆ యొక్క 25-35 మంది స్త్రీలు వాట్సాప్ గ్రూపులో సమావేశమై జపమాలు చెప్పే సంఘం మంది, సంఘం కోసం ప్రార్థించే సంఘం. కావున ఇతర ఫాదర్స్తో కలిసి ప్రార్థించేవారు ఉన్నారు. కావున వారందరూ మన కోసం అనుదినము ప్రార్థిస్తూ ఉన్నారు. మనం కూడా ఇక నుంచి ఈ ఫాదర్ను కూడా మన సంఘంలో కలుపుకొని ఈ ఫాదర్ గారి గురించి కూడా మన యొక్క సంఘములో ప్రార్థన చేద్దాం. దేవుడు వారిని మరింతగా తన కృపలో బలపరచాలని, వాడుకోవాలని, దీవించాలని మనందరి ప్రార్థన ఆ భగవంతునికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్ ఫర్ యువర్ కైండ్ అండ్ కమింగ్ అండ్ ప్రేయింగ్ ఫర్ అస్ ఆన్ దిస్ ఆస్పిషియస్ డే ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. ఇంకా అలాగని మన మధ్య గురువులు ఉన్నారు. మన జక్కంపూడి ఫాదర్ గారు, మన జయరాజ్ ఫాదర్ గారు. నేను వెళ్ళగానే తప్పకుండా నేనే కాదు మా కమ్యూనిటీ నుంచి 2-3 ఫాదర్లను తప్పకుండా వస్తామని చెప్పి చక్కగా వారు కమ్యూనిటీ ఫాదర్స్ అందరూ కూడా వచ్చారు. అంత వాతావరణం బాగాలేకపోయినా కొద్దిగా, ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా వర్షం పడిందని ఫాదర్ చెప్పారు. మళ్ళీ అదే ఫాదర్ ఏమన్నారంటే పదం చూపెట్టారు, సహాయమాత ఉంది ఫాదర్ మనకి. రాగానే అన్న ఫాదర్ అన్న ఒకే ఒక మాట, మనకు సహాయమాత ఉంది ఫాదర్, ఏ భయం లేదు, చక్కగా అన్నీ వెళ్తాయని ఫాదర్ చెప్పారు, వారి కమ్యూనిటీ ఫాదర్. కావున సహాయమాత మనకు ఉంటే వర్షం, నిన్న రాత్రి పరిటాల, ఎక్కడ ఎక్కువ మూలపాడు, ఈవెన్ కిలేశ్వరంలో కూడా వర్షం ఉంది. ఈ టైంలో మనకి నిన్న ఏ వర్షము లేదు, పెద్ద వర్షాలు పడ్డాయి, చుట్టూ పడుతున్నాయి అన్నారు. ఇక్కడ లేదు, ఇది నా ఘనత కాదు, నీ ఘనత కాదు, ఇది దేవుని ఘనత. మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం అంటే నిత్య సహాయం యొక్క దీవెన. కావున మనందరం ఆ దేవుని ఎప్పుడూ మరవకుండా, అలాగనే మా సుపీరియర్ ఫాదర్ జోషి ఈజ్ హియర్. మా సుపీరియర్ నున్న ప్యారిస్ ప్రీస్ట్, మా సుపీరియర్, వారిని కూడా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. అలాగనే మా విలేజ్ అత్తలూరు విచారణ గురువులు ఫాదర్ కస్పర్ గారు కూడా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు. అలాగనే మా విలేజ్లో, మా గ్రామంలో పనిచేసే కన్యాస్త్రీలు కూడా ఈరోజు వచ్చి ఉన్నారు. వారికి మీ అందరి తరపున, నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగనే ఫాదర్ అంతయ్య గారు, మా అన్నయ్య క్లాస్మేట్, ప్రస్తుతం మన పెద్దపేట దగ్గరలో వారి యొక్క ఏమంటారు నవజీవన్ బాల్ భవన్లో ఇన్ఛార్జిగా ఉంటూ ఉన్నారు. అలాగనే వారు లాయర్ గారు, హైకోర్టుకు ప్రతిరోజు వెళుతూ ఉంటారు. వారు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి వారి కమ్యూనిటీ తరపున వచ్చినందులకు మీకు మీ అందరి తరపున ఫాదర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగని ఫాదర్ వేళాంగిని పైడూరుపాడు విచారణ గురువులు ఓఎంఐ, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, ఓఎంఐ ఓఎస్పి బెనడిక్టైన్స్, కానీ వారు కూడా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి చక్కగా పాల్గొన్నందుకు వందనాలు. నేను మర్చిపోకూడదు, కానీ తొందరలో ఇటు నుంచి ప్రారంభించాను. ఫాదర్ చిన్నపరెడ్డి గారు, మీ అందరికీ తెలిసిన ఫాదర్, మన 5 సంవత్సరాల క్రితం వరకు కూడా ప్రొవిన్షియల్గా పనిచేసి మన దేవాలయానికి చాలాసార్లు పూజ చేయడానికి వచ్చారు ప్రొవిన్షియల్గా. మరి ఈ రోజున మన యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు మన డీకెన్ బ్రదర్ కృపాగర్ యొక్క విచారణ గురువులు. అలాగనే ఫాదర్ సంపత్ కూడా వచ్చి ఉన్నారు. మరి ఫాదర్ చిన్నప్ప రెడ్డి గారంటే
ప్రొవిన్షియల్ ఫాదర్ అందరికీ, నాకు మాత్రం మైనస్ సెమినరీ నుంచి గురువులు. కానీ చేరగానే మాకు బేసిక్ ఎంఎస్ఎఫ్ఎస్ సభలో ఎలాగుండాలి, చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఓరియంటేషన్ నుంచి తెలిసిన వారు. తుమ్మా ఫాదర్ కూడా అంతే, మాకు బేసిక్స్ వాళ్ళు రూమ్ నుంచి వచ్చినప్పుడు, సెలవులకు వచ్చినప్పుడు 96, 97లో అన్ని విషయాలకు తోడుగా ఉండి మాకు నేర్పుతూ ఉండేవారు అప్పట్లో. ఇప్పుడు అందరూ పెద్దవారు, నేను కూడా వయసులో పెద్దవాడిని అవుతూ ఉన్నాం. కావున అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ముఖ్యంగా చిన్నప్పరెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. నన్ను ఫోన్లో మాట్లాడినప్పుడల్లా ఎంకరేజ్ చేస్తూ అని నాకు ఏదైనా అనుమానాలు ఉన్నప్పుడు చిన్నతనంలో ముఖ్యంగా గురువైన కొత్తలో కానీ వారిని కలిసినప్పుడు అనేక విషయాలు నేర్పి, అంటే వారి నేర్పటం అంటే వారి జీవిత విధానం ద్వారానే నేర్పటం. మనకి ఇంకా ప్రత్యేకంగా ఇలాగ చేయి అలాగ చేయని అవసరంలా, ఒక వ్యక్తిని చూడగానే ఇలాంటి వాడని కానీ అలాంటి అర్థమైపో అలాగని నేర్పించినందులకు దేవునికి ఫాదర్ గారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాం. అలాగని సందీప్ ప్రస్తుతం వారు పరుచూరు దగ్గర ఉన్నటువంటి కారంచేడులో విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. నేను ఎప్పుడు ఫోన్ చేసి అడగగానే తప్పకుండా ఫాదర్ తప్పకుండా జాయిన్ అవుతానని వస్తున్నాను. అలాగని మన యొక్క ఫాదర్ భాను గారు పరుచూరు నాగులపాలెం స్కూల్ ఇన్ఛార్జిగా, అలాగనే అక్కడ ఉన్నటువంటి అకిరెడ్డిపాలెం విచారణ గురువులుగా పనిచేస్తున్నారు. వారికి కూడా నేను ఫోన్ చేసినప్పుడల్లా తప్పకుండా ఫాదర్ అని వచ్చి మన అన్ని పండుగలు నేను వచ్చిన దగ్గర నుండి వారు ఇరువురు ఎప్పుడు వస్తూ పాల్గొంటూ ఉన్నారు. వారి యొక్క ధన్యవాదాలు. అలాగనే ఉన్నటువంటి ఫాదర్ జోసఫ్ ఇక్కడ మనకి డీకన్గా ఉన్నారు 2 సంవత్సరాల క్రితం. ప్రస్తుతం అగిరిపల్లిలో చిన్న గురువుగాను అలాగనే స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు. కావున వారికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపు రిట్రీట్కి వెళ్ళాలి, అయినా కానీ వాళ్ళ బస్సులను కొద్దిగా లేటుగా బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చి పాల్గొన్నందుకు మీ తరపున నా తరపున సంఘం తరపున అందరికీ వచ్చిన గురువులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగని డిసెంబర్ 1వ తారీఖు నుండి ఈరోజు వరకు మనము అనేక పనులను దేవాలయంలో చేసుకున్నాం. ఆదివారాలు మాత్రమే మనం చేయగలం, ఎందుకంటే సెలవు దినం అందరం ఇక్కడ ఉండి చేసుకున్నాం. ముఖ్యంగా గత వారం అనగా 4వ తారీఖు పెద్దలు చాలామంది వయస్సులో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా ఉండి పెద్ద పెద్ద మొద్దులను కూడా మోసారు. 65 సంవత్సరాల వాళ్ళు, 55 సంవత్సరాల వాళ్ళే నేను పూజలకు వెళ్ళిపోయాను, నేను డీకన్ బ్రదర్. క్యాంపస్ అంతా మేము వచ్చేసరికి మొత్తం క్లీన్ చేసి సిద్ధం చేశారు అంత పెద్దవాళ్ళు. మరి ఇదాల సభ్యులు, మరి అలాగని గుడి పెద్దలు, సలహా సంఘ సభ్యులు, యూత్ మెంబర్స్, బాయ్స్ కావచ్చు గర్ల్స్ కావచ్చు, అందరూ కూడా నేను ఒక మాట చెప్పగానే ఉండండి ఈరోజు అనగానే అందరూ ఉండి 3 వరకు 4 వరకు వచ్చేది ఒకరోజు ఆదివారం సెలవు. కానీ గత డిసెంబర్ నుండి ఈరోజు వరకు వచ్చిన ఆదివారాలన్నిటిలో ఇక్కడ ఉండి మీరందరూ కూడా సహాయపడారు. పేర్లు చెప్పనందుకు బాధపడవద్దు, మీ పేర్లు ఇక్కడ కాదు రాయబడాలి, దేవుని దగ్గర జీవగ్రంథంలో రాయబడటమే మనకు ముఖ్యం. కావున అన్యథా భావించవద్దు. ఎవరు కూడా సహాయపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను, మీ పనులను, మీ కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించాలని నా యొక్క ప్రార్థన. అలాగని మన యొక్క కమ్యూనిటీ సిస్టర్స్, సెంట్ ఆన్సర్ బెంగళూరు, సెయింట్ మేరీస్ కమ్యూనిటీ సిస్టర్ తెరేసా విక్టోరియా సుపీరియర్ గారికి చక్కగా పూలను అలంకరించి ఆ యొక్క మన యొక్క ఆల్టర్ను అలంకరించిన వారికి, అలాగని వారి ప్రొవిన్షియల్ సుపీరియర్ గారికి నికోలాస్ గారికి, అలాగని అక్కడ కమ్యూనిటీ సిస్టర్స్ వచ్చి ఉన్నారు, వారికి కూడా సిస్టర్స్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అనేక విధాలుగా మన యొక్క ఆధ్యాత్మికతలో సిస్టర్స్ తోడుగా ఉంటూ ఇప్పుడు నేను ఫోన్ చేసిన ఫాదర్ సిస్టర్స్ మాకు ఇది కావాలి, ఇది సిద్ధం చేయండి పూజకు, లేక ఇది ఇక్కడ పూజకు వెళ్ళాలి, గ్రామాలకు వెళ్ళాలి, ఇంకొక దగ్గరికి వెళ్ళాలని కానీ ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటూ వస్తూ సహాయపడుతున్నారు మన ఇళ్లకు కూడా. కావున వారికి మీ అందరి తరపున నా తరపున సిస్టర్స్ కూడా నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగని ఈ రోజున మనకు గాయక బృందం చక్కగా పాటలు పాడారు. మన పిల్లలే కాదు, కిలేశ్వరం నుంచి, వెస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి, ఈస్ట్ ఇబ్రహీంపట్నం నుంచి అందరూ కలగలుపుకొని ఈ సంవత్సరం మనము గాయక బృందాన్ని తయారు చేసుకున్నాం. కావున అందరూ కూడా చక్కగా సిస్టర్స్ మెసేజ్ పెట్టగానే పోయిన వారం నుండి ప్రతిరోజు మధ్యాహ్నం కానీ ఉదయం కానీ వచ్చి ప్రాక్టీస్లో పాల్గొని చక్కగా మంచి పాటలు పాడి అందరిని ఆధ్యాత్మికంగా నడిపించినటువంటి మన యొక్క గాయక బృందానికి, అలాగని మన కీబోర్డ్ ప్లేయర్ అయినటువంటి
విజయ్కి ప్రత్యేకంగా, అలాగనే ప్యాడ్స్ ప్లేయర్ అయినటువంటి బాబు ప్రేమ్కి నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. అలాగని ఆహారాన్ని తయారు చేసినటువంటి జనార్దన్ వారి బృందానికి, అలాగనే మన యొక్క విచారణ వ్యక్తి ఆవిటి రాజేశ్వరరావు, ఈ లైటింగ్ అంతా ఆయనే చేయించారు. అంటే ఉరక కాదు, చేయించారు. కావున నేను అడగగానే నాకు ఇలాగ కావాలి అంటే ఫాదర్ మీ కాన్సెప్ట్ ఏదన్నారు, ఈ సంవత్సరం కాన్సెప్ట్ ఇది, ఇలాగ ఉండాలి, అలాగే నాకు ఇది బ్యాక్డ్రాప్ ఇలా కావాలి, నాకు ఇలాగే ఉండాలని నేను ఫోటోలు పెట్టి ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఈ విధంగానే కావాలని వేరే కూడా పెట్టినా తీయించి చక్కగా చేయించాడు. నాకు ఇదే కాన్సెప్ట్ ఈ సంవత్సరం, బ్యాక్డ్రాప్ కానీ స్టేజ్ ఇలాగ ఉండాలి ఈ సంవత్సరం. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా మనం వెళుతూ ఉన్నాం. కావున అంటే ప్రతి సంవత్సరం ఎదుగుతూ ఉన్నాం. ఒక్కొక్క మీరు వివరించి చెప్తాను, మొదటి సంవత్సరం నుండి ఈ సంవత్సరం వరకు. అలాగని మనకు కటింగ్స్ చేసినటువంటి మన డీకన్ బ్రదర్ చక్కగా మరియ తల్లి ఫోటోను కింద కానీ ఇక్కడ కానీ తన హ్యాండ్తోనే, మిషన్ మీద కాదు, హ్యాండ్తోనే బ్లేడ్తోనే చక్కగా తయారు చేశాడు. మన బ్రదర్ సహకరించినటువంటి మన యూత్ బిడ్డలందరికీ, బ్రదర్ గారికి సహకరించిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బ్రదర్ గారిని దేవుడు దీవించాలని, మంచి గురువుగా తయారు చేయాలని ప్రార్థన చేద్దాం. ఇక అందరికీ చివరిగా, అందరికీ మీరు లేనిదే ఈ పండుగ లేదు, సంఘం లేనిదే ఈ పండుగ లేదు. మర్యాదల సభ్యులకు, సంఘస్థులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలను తెలియజేస్తుంది. ఎవరినైనా మర్చిపోయి ఉంటే అన్నిదా భావించబోతే క్షమించాలి. ఎందుకంటే ఈ మట్టి బుర్రలు అన్నీ జ్ఞాపకం ఉండవు, కొన్నే ఉంటాయి, అవసరమైనవి ఉంటాయి. అంటే దానితో మిగతా వాళ్ళు అవసరం లేరని కాదు, అందరినీ దేవుడు దీవించాలి, అందులో నేను కూడా మీతో ఉండాలి. థ్యాంక్ యూ. నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది, నా హృదయము దేవుడిని స్తుతించుచున్నది అని మరియ తల్లి లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనము నుంచి మహిమ గీతాన్ని పాడింది. ఆ భావాలే ప్రస్తుతం మన పూజ్య గురువర్యులు, మన పవిత్రమైనటువంటి నాయకులు అనిల్ స్వామి మాట్లాడిన తరువాత నాకు వస్తూ ఉన్నాయి. నా సోదరుడు, నా ఆత్మీయుడు, నాకు ఎంతో దగ్గరవాడు. తన యొక్క గురుపట్టానికి దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను ఉన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంచెలంచెలుగా దేవునిలో ఎదుగుతూ, మంచితనములో ఎదుగుతూ, మంచి విలువలలో ఎదుగుతూ, ఒక మంచి నాయకునిగా తాను ఎందరినో దేవుని వాక్యంలో, దేవుని యొక్క కృపలో నడిపించుతూ ఉన్నందుకు ఆ యొక్క పవిత్రమైన గురువుకు నా యొక్క కృతజ్ఞతలు, గురువుగా నా యొక్క దీవెనలు. మీ అందరికీ కూడా పేరు పేరున నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఎంతో భక్తితో, ఇంతైనా కూడా అశ్రద్ధ లేకుండా, పరాకు లేకుండా, భక్తిగా, మనస్ఫూర్తిగా, విశ్వాసంతో మీరు పాల్గొన్నటువంటి ఈ తీరు మాకు కూడా, నాకు ప్రత్యేకంగా ఒక గురువుగా నన్ను కూడా ప్రేరేపిస్తూ ఉంది. ఆ దేవునిలో ఇంకా ఎదగటానికి సాయం చేస్తూ ఉంది. ఎంతో మంచి విచారణ అని మీ గురించి స్వామి చెప్పారు, విన్నాను. అదేవిధంగా మీరు ఇంకా ఇంకా దేవునిలో లోతుగా పాదుకొనాలని దేవదేవుడు మరియ తల్లి ద్వారా మీ యొక్క కుటుంబాలను ఎంతో ధారాళంగా, సమృద్ధిగా ఆశీర్వదించాలని ఎప్పుడు కూడా ఎక్కడ ఉన్నా మీ గురించి ప్రార్థించుతాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థించుదము. ఓ మా సర్వేశ్వర, స్వర్గపు ఆహారమును భుజించుచు మేము మీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియ మాత సంస్మరణమును కొనియాడుచు
ఆ తల్లి అనుసరించిన మార్గములో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో నిత్య సహాయ మనస్తత్వముతో యోగ్యమైన విధముగా సహకరింతుముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో నుందురుగాక. మీ ఆత్మతోడుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము సదా సంరక్షించి దీవించుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో, మరియ ప్రేమలో, సోదర ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. థ్యాంక్ యూ ఫాదర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి సభ్యులు సిద్ధంగా ఉండండి. నిత్య సహాయ మాత, నిష్కలంక మాత, వందనమమ్మా నీకు వరములిచ్చు మాత, వందనమమ్మా నీకు వరములిచ్చు మాత. అడుగక మునుపే ఆదుకునేవో సహాయ మాత, అడుగక మునుపే ఆదుకునేవో సహాయ మాత, మా శుభకర మాత. మరియా వర్ధిల్లు మరియా, ఆవే మరియా వర్ధిల్లు మరియా, ఆవే మరియా వర్ధిల్లు మరియా, ఆవే మరియా వర్ధిల్లు మరియా. నిత్య